హే హలో హాయ్ నమస్తే ఆదాబ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే మనం పార్ట్ 1లో చెప్పిన క్వశ్చన్స్ అన్నిటికీ ఇప్పుడు మనం ఆన్సర్లు చెప్తున్నాం అనమాట. అయితే ఈ కోటను చూస్తూ ఉంటే ఎవరైనా సరే అసలు మైమర్చిపోవాల్సిందే. అసలుకి ఈ ఇంద్రభవనం లాంటి ఇంటిని గురించి మీకు మరిన్ని విషయాలు తెలుసుకోవాలని అనిపిస్తూ ఉంది కదా. సో అయితే ఈ వీడియోలో మనం అయితే చెప్పదలుచుకున్నాం అనమాట. సో ఈ కోట ఆనాటి రాజవైభవానికి మాత్రం ఎటువంటి తీసిపోదన్నమాట. భారతీయుల వాస్తు శిల్పకళకు అద్భుతమైన ఉదాహరణ ఈ కోట అనమాట. ఈ కోట నిర్మాణం చూస్తే ఎవరికైనా ఫిదా అవ్వాల్సిందే. కళ్ళార్పకుండా చూస్తూనే ఉండిపోతారు ఎవరైనా సరే. అంత గొప్పగా ఈ కోటని డిజైన్ చేశారు అప్పటి వాళ్ళు. అయితే ముఖ్యంగా అసలు ఈ కోట గురించి మనం చెప్పుకోవాల్సింది ఏంటి అని అంటే, ముఖ్యంగా వచ్చేసి ఈ కోట ఎంట్రన్స్ ఉంది చూడండి, అసలు భలే కట్టారు. అసలు రెండు వైపులా మెట్లు ఎక్కేసి కోటలోకి వెళ్ళేందుకు చేపట్టినటువంటి ఈ నిర్మాణమైన అద్భుతంగా ఉంది. అసలు నా మాటలో చెప్పలేను అనమాట, మీరే చూసేయండి అది. అయితే ఈ కోట లోపల మనకి ఎన్ని గదులు ఉన్నాయి, ఎన్ని హాల్స్ ఉన్నాయి అని చెప్పేసి ఇప్పుడు తెలుసుకుందాం మనం. ఈ కోట లోపల అయితే మనకి 9 గదులు అయితే ఉన్నాయన్నమాట. తర్వాత ఒక పెద్ద హాల్ అయితే ఉంది, అది ఇప్పటికీ కూడా చెక్కు చెదరకుండా అయితే ఉందన్నమాట. ఎందుకంటే ఆనాటి కట్టడాలు మరి అలా ఉన్నాయి ఇక్కడ. అసలుకి అప్పట్లో రాజులు బనియాన్పల్లిలోని తమ విలాసవంతమైన జీవితాన్ని గడపడం కోసం ఊరికి దూరంగా ఎత్తైన కొండలపైన ఈ బంగ్లా నిర్మించారంట. చూసుకోండి మరి, అది రాజులు విలాసవంతమైన జీవితం నడపడం కోసం నిర్మించారంట ఇది. సో అయితే అరుంధతి సినిమా రిలీజ్ అయిన తర్వాత మనకి అరుంధతి సినిమా గురించి అందరికీ తెలిసిందే ఉంటుంది. అసలుకి అరుంధతి సినిమా తర్వాత తెలుగు సినీ పని అభిమానులందరికీ మెచ్చిన చిత్రం అనమాట అది. అందులో మన జేజమ్మ, అదే అండి మన అనుష్క గారు నటన అద్భుతం, చించేశారు అసలు ఆ సినిమాలో. ఆ తర్వాత అరుంధతి సినిమా రిలీజ్ అయిన తర్వాత దాదాపు అందరికీ ఈ బంగ్లా గురించి తెలిసిపోయిందనమాట. ఎంతోమంది ఎక్కడి నుండో వెతికి మరి వెళ్ళి ఫోటోలు సెల్ఫీలు దిగేశారనమాట. ఈ షార్ట్ ఫిలిమ్స్లో కూడా మనం చూస్తూనే ఉంటాం ఈ కోట గురించి. అయితే ఇంతవరకు మనకి ఈ కోట ఓన్లీ టూరిస్ట్ పార్ట్గా తెలుసు అందరికీ. బట్ దీని చరిత్ర ఏంటి అనేసి మనకి చాలా మందికి తెలియదు అనమాట. ఇప్పుడు ఆ చరిత్ర ఏంటి మనం తెలుసుకుందాము. ఈ బంగ్లాలో ఉన్న అసలు ఎందుకు కట్టారు ఏంటి అని చెప్పేసి మనం తెలుసుకుందాం అనమాట. ఈ రహస్యాలు ఏంటి అని చెప్పేసి అసలుకి తెలుసుకోవాలంటే మనకి ఈ కోట ఎక్కడుందో తెలుసుకోవాలి కదా ఫస్ట్ మనం. అయితే ఇంతకీ ఆ కోట ఎక్కడుంది అని అంటే, భారతదేశంలోని అతి పురాతనమైన కట్టడాల్లో ఒకటైనటువంటి కర్నూలు జిల్లా బనియాన్పల్లిలో యాగంటి వెళ్ళే రూట్లో మనకి పాతపాడు అనే గ్రామం పక్కన మనకి ఒక కొండ ఉంటుంది. ఆ కొండ మీద అయితే మనకి ఈ నవాబుల కోటని నిర్మించారనమాట. అయితే అందరూ గద్వాల్ కోట అని పిలువబడుతున్న ఈ కోట అసలు గద్వాల్ కోటనే కాదండి. గద్వాల్ కోట పేరు వచ్చేసి మనకి నవాబ్ బంగ్లా అనమాట. దాన్ని మన సినిమాలో వాడుకోవడం వల్ల ఏంటంటే అలా తీర్చిదిద్దారనమాట పేరుని. అయితే హిస్టరీలోకి వచ్చేసరికి మనము రాజానంద చక్రవర్తి నుండి 1601లో బిజాపూర్ సుల్తాన్ ఇస్మాయిల్ ఆదిల్ షా ఈ బనియాన్పల్లి కోటని జయించాడనమాట 1601లో. అయితే ఈ కోటతో పాటు మనకి చుట్టుపక్కల ఉన్న జిల్లాలన్నీ కూడా సుల్తాన్ ఇచ్చిన జనరల్ సుంబాల్ నియంత్రణలో ఉండేవంట అప్పట్లో. అయితే అతను వాటిని 1665 వరకు సంరక్షిస్తూనే ఉండేవాడంట. ఆ తర్వాత మొహమ్మద్ బేగ్ ఖాన్ ఈ రోజ్ బహానికి మర్యాదపూర్వకంగా ఈ బనియాన్పల్లిని అయితే ఇచ్చేశారంట. చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా తనకైతే ఇచ్చేశారు. అయితే ఆ రాజుకి మాత్రం వారసులు లేకపోవడంతో అతని దత్తపుత్రుడైనటువంటి ఫైజ్ అలీ ఖాన్ బహదూర్ వీటి పరిరక్షణ చూసుకునేవాడంట. అప్పట్లో రాజు గురించి తెలిసిందే కదండి మనందరికీ. అప్పటి రాజులు కూడా బనియాన్పల్లిలోని తమ విలాసమైన జీవితం గడపడం కోసం మాత్రమే ఊరికి దూరంగా ఎత్తైన కొండలపై ఈ కోటను మాత్రం అయితే నిర్మించారంట. అయితే మనకి ఈ 1947 వరకు ఈ బనియాన్పల్లి కోటలో అయితే మనకి స్వతంత్ర రాష్ట్రంగా అయితే ఉండేదంట. ఈ పురాణాలు అయితే మనకి చెప్తున్నాయి మనకి. అయితే ఈ కోట మాత్రం చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. అయితే ఈ కోట లోపలికి వెళ్ళాలంటే కనుక టికెట్ తీసుకొని వెళ్ళాలంట. ఎందుకంటే ఇది చాలా వందల ఏళ్ళ సంవత్సరం నుంచి ఉంది కాబట్టి లోపలైతే రెనోవేషన్ చేస్తున్నారు. ఇప్పటికీ చాలా మందిని అలో అయితే చేయట్లేదు, కానీ మనం లోపలికి వెళ్ళడానికి అయితే చూసామన్నమాట. లోపలికి వెళ్ళడానికి ట్రై చేసాము. మ్యాథ్స్ అంతా నేను కవర్ చేశాను అనుకుంటున్నాను అనమాట.
అయితే ఒక్కొక్క గది మాత్రం మనకి చాలా అంటే చాలా పెద్దదిగా ఉంది అనమాట. కొన్ని గదులలో మాత్రం ఎవరో ఉన్నట్టు అనిపిస్తూ ఉండేది అనమాట. మనకి వెళ్ళి చూస్తే మనకు ఎవరు ఏమీ ఉండేది కాదు. కొన్ని గదులలో మాత్రం గబ్బిలాలు అలా పురాతనమైనది కదా, మనకి అక్కడ ఎవరు ఉండట్లేదు అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.